ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక దినం మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని బ్రతుకుండాలని, దినాన్ని చూడాలని అనేక మంది అనుకుని కొంతమంది లేకుండా ఈ లోకంలో విడిచి వెళ్ళిపోయినారు. వారికంటే మేమేమి గొప్పవాళ్ళం కాదయ్యా. కేవలం నీ ఉచిత కృప ద్వారా సజీవ లెక్కలో ఉండి మరొకసారి నాయన ఈ ప్రభు దినాన్ని నీ సన్నిధిలో చేరి నాయన నిన్ను కీర్తించటానికి, నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించటానికి, నిన్ను మహింపరచటానికి మాకు ధన్యత ఇచ్చినందుకు వందనాలు. ఇప్పటి వరకు నీ దాసుడు అబ్రమయ్య గారిని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. మేము నీ సన్నిధిని కోల్పోతే ఏ విధంగా మేము తీర్పు పొందుతామో నీ దాసుడి ద్వారా మరి మాకు వివరించినందుకు అన్నారు. విన్న మాటలు మేము విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకునే ధన్యత మా అందరికీ దయచేయండి. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండే ఈ లోకం కాదు, ఈ ప్రపంచం కాదు, సమస్తము జీవిస్తున్నారు. మేము కూడా నాయన నీ మాటను వ్యర్థముగా విడిచిపెట్టక మరి నాయన వాటి ప్రకారం జీవించే ధన్యత దయచేయండి. ఇంకా కొద్దిసేపు వాక్య ధ్యానంలోకి వెళ్తున్న మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని గ్రహించుకునే హృదయం, హత్తుకునే మనసును మాకు ఇవ్వండి. వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి. నీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించండి. యేసు క్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామంలో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ దినాన్ని లేఖనంలో చూసుకున్నట్లుగా కీర్తన 26వ కీర్తన ఒక మాట అంటారు ఇక్కడ 1వ వచనము, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహ పడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. పరిశీలిద్దాం ప్రియులారా, పరిశీలించమంటున్నాడు దేవుడు. ఇందాక అయ్యగారు ఒక మాటను గుర్తు చేశాడు. మనలో దోషాలు కనపడకపోతే మనం ఏదో మంచివాళ్ళం అని అనుకుంటే చాలా పొరపాటు. చాలా మంది అనుకుంటారు నేనేం తప్పు చేశానని, నేను మంచోని కాదు, నాలో ఏమున్నది, నాలో చెడేముంది అనుకుంటాం. ఎంత చెడున్నా దేవుని మాటను తిరస్కరించాడు గనక ఆదాము అవ్వలు ఏం చేశారండి? తీర్పుకి వెళ్ళిపోయినారు. దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు పాలైపోయినారు. ఈ రోజున దేవుని ప్రజలు చాలా మంది అనుకునేది ఏంటంటే నాలో పాపం లేదు, నాలో తప్పు లేదు, నాలో చెడు లేదు అనుకుంటున్నారు. చెడు ఉన్నది కానీ, చెడు లేకపోవచ్చేమో కానీ మంచి దగ్గరికి వెళ్ళావా? మంచి అయినటువంటి యేసుక్రీస్తుని ఆశ్రయించి బతుకుతున్నావా? యేసుక్రీస్తు సన్నిధిలో నువ్వు ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు? గమనించాలి ఈ మాటలు. అయ్యగారితో చాలా విషయాలు మాట్లాడాడు దేవుడు. దాక్కున్నాడట. ఎందుకు దాక్కున్నాడు? దిగంబరు కనుక. దిగంబరు అంటే ఏదో బట్టలు తీసుకోవడం కాదండి. దిగంబరత్వం అంటే దేవుని కృపను కోల్పోవటం, దేవుని సన్నిధిని కోల్పోవటం, దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోవటం. అప్పుడు అన్నాడు దేవుడు, ఎవరు చెప్పాడ్రా నీకు నువ్వు దిగంబరు అని? నాకు సిగ్గేసిందయ్యా, నాకు సిగ్గేసింది. ఏ సిగ్గేస్తుంది అంటున్నావు? నేను తినవద్దన్న పండుని గిని తిన్నావా అని అడిగాడు దేవుడు. వీళ్ళారా, చెడు చేయకపోవటం నీతి కాదు. తప్పు లేకుండా జీవించడం నీతి కాదు. దేవుణ్ణి ఆనుకొని జీవించటం, దేవుణ్ణి ఆశ్రయించి జీవితం, దేవుని సన్నిధిలో గడపడం అనేది ఒక నీతి.
మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా పాపము. దేవుని సన్నిధి తప్పితే మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మమ్మల్ని పోషించి సంరక్షించి ఈ రోజు వరకు కాపాడుకుంటూ నన్ను నా కుటుంబాన్ని ఈ సజీవ లెక్కలో ఉంచి ఆయన ప్రభు దినాన్ని నన్ను సన్నిధిలో చేర్చుకున్నాకి ఏ విధమైనటువంటి కృతజ్ఞత నేను చూపుతున్నానో ఒక్కసారి ధ్యానం చేసుకోవాలి. భక్తుడు అదే అంటున్నాడు. చూడండి, ఇక్కడ 2 మాటలు మనం చూసుకుందాం. 6వ వచనం, నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును. నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును. తర్వాత 7, అచ్చట కృతజ్ఞతా స్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములు వివరింతును. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. గమనించాలి ప్రియులారా, మాటలు అయ్యగారు చాలా వివరించారు. అది వివరించడానికి నాకు సమయం సరిపోదుగా, నాకు ఇచ్చిన సమయం కనుక గమనిందాం. మనం ఒక్కసారి దేవుని సన్నిధికి వస్తున్నాం. అది మంచిగా మరి నీకు అనిపించవచ్చేమో కానీ దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉంటున్నాం? దేవుని సన్నిధిలో దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దేవుడు ఇచ్చిన కృపకు మనం లోబడి బ్రతకగలుగుతున్నామా? తోటలోనే ఉన్నారు, సిగ్గుపడ్డారు అని అంటే ఎప్పుడు సిగ్గుపడతారు? ఒక వ్యక్తి సిగ్గు ఎప్పుడు పడతాడండి? తప్పు చేసినప్పుడు, చెయ్యకూడని పని చేసినప్పుడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరి అపవాది మాటకు లోబడి లోకాశలతో, శరీరాశలతో, సమస్తమైనటువంటి ఆశలు కలిగి దేవుని వాక్యాన్ని ధిక్కరించి అపవాది మాటకు లోబడి తినకూడని పండు తిని ఆనాటి మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు ఏ తప్పు చేశారో ఈ రోజున కూడా క్రైస్తవులమైన మనము, దేవుని సన్నిధికి వస్తున్న మనము, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఎక్కడున్నావు నీవు? ఏమన్నాడు దేవుడు? ఎక్కడున్నావు ఆదామా? ఎక్కడున్నావు? నీ స్వరము విన్నాను కదయ్యా, నీ స్వరము విన్నాను కదా. ఆ స్వరము విన్నప్పుడు నేనేం చేశాను? దిగంబరాన్ని చెట్టు చాటుని దాక్కున్నాను. దేవుని స్వరం నీ జీవితాన్ని మార్చుకోవటానికి కానీ ఏదో వినటానికి వినసొంపుగా ఉందని కాదు. భలే చెప్పాడండి ఆయన. ఏం చెప్పాడు? ఎవరికి చెప్పాడు? ఎవరి మాటలవి? ఒక దాసుడికి నిలబడినప్పుడు చెప్తున్న మాటలు ప్రతిదీ కూడా నీ జీవితాన్ని, నా జీవితాన్ని సరి చేసుకోవటానికే, మన బ్రతుకులు బాగు చేయటానికే దేవుని వాక్కు. దేవుని మాటలు మన జీవితాన్ని సరిచేయాలి. మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన సమస్తము సరిచేయాలి. లేకపోతే మన పితరులాగా మనం సిగ్గుపడవలసి వస్తుంది. తోట నుంచి బయటికి గెంటేయవలసిన పరిస్థితి వస్తుంది. ఆ జీవవృక్షము యొక్క తోటలో కలిగినటువంటి ఆ పండు తింటాడేమో అని చెప్పి ఆయన తోట నుండి బయటికి ఎలివేసేస్తాడు. సన్నిధికి వస్తున్నాం. మనం సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏ విధమైన స్థితిని కలిగి ఉన్నాం, ఏ విధంగా మనం ఆలోచించి జీవించగలుగుతున్నాం గమనించాలి ప్రియులారా. ఒక మాటను చదువుకుని కొంచెం ముందుకు వెళ్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం.
అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించుదురు వలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఒక్క మాట ధ్యానం చేసుకుందాం. తిమోతికి చెప్తూ అపోస్తుడైన పౌలు నిన్ను కలుసుకోవాలని, నీ దగ్గరికి రావాలని నాకెంతో ఆశ ఉందయ్యా. కానీ ఒకవేళ ఆలస్యం అయితే నువ్వు ఒక మాట గుర్తించుకో, నేను నిన్ను కలుసుకోలేదనుకో, నీ దగ్గరికి రాలేననుకో, కానీ ఒకటి మాత్రం గుర్తించుకో అంటూ ఈ 15వ వచనాన్ని, ఈ కింద భాగాన్ని చెబుతూ జనులు ఎలాగూ ఎక్కడ దేవుని సంఘములో జనులు ఎలాగూ అన్న తర్వాత పుట్టినోట్లో ఒక మాట ఉంటుంది చూడండి. మనం ఎలాగ బతుకుతున్నామో చేసుకోమంటున్నాడు. జనుల సంగతి వదిలిపెట్టు, లోకం సంగతి ఎందుకు, ప్రజల సంగతి ఎందుకు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది మన గురించే మాట్లాడుతున్నాడు కనుక మనం ఎలాగూ నడుచుకోవాలి లేను. కనుక ప్రియులారా, దేవుని సంఘము ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట అంటే ఏమిటంటే, దేవుని మందిరము అంటే దేవుని ఇల్లు. దేవుని మందిరం అంటే దేవుని ఇల్లు. ఎవరింటికైనా కొంచెం పెద్దవాడింటికి వెళ్ళాలనుకోండి, ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్తామండి మనం? చెప్పండి, ఉన్న పాటను వెళ్ళిపోతామా? ఎంత ప్రిపేర్ అవుతాం మనం? మరి దేవుని మందిరానికి, దేవుని ఇంటికి వస్తున్న మనము ఏ విధంగా సిద్ధపడి వస్తున్నాం? మనం ఇక్కడికి ఏ విధమైన స్థితిలో మనం ఇక్కడికి వస్తున్నాం? ఒకసారి గమనించాలి మనం. దేవుని కుటుంబం ఇది. ఇక్కడ యజమానుడు ఉన్నాడు. ఒక కుటుంబానికి ఒక యజమాని ఉంటాడు. ఆ యజమాని ఏమంటారు? తండ్రి అంటారు కదండి. అంటారా లేదా? ఇంటి యజమాని ఏమంటారండి? తండ్రి అంటారు. ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి దగ్గరికి వస్తున్నాం మనము. తండ్రి ఇంటిని చేరుతున్నాం. తండ్రిని కలుసుకోవడానికి వస్తున్నాం. ఇది ఒక కుటుంబం. సంఘం అంటే దేవుని కుటుంబం అండి. సంఘం అంటే ఏంటి? దేవుని కుటుంబం ఇది. ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడునో అంటాడు అక్కడ ఎఫెసీ పత్రికలో. ఏ తండ్రిని బట్టి, ఏ తండ్రి అయితే నిన్ను కని ఈ లోకములో పెట్టి నీవు నాశనం అయిపోయినప్పుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని బలి చేసి ఆయన రక్తము కార్చి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన రక్తంతో నిన్ను తన కుమారుడిగా స్వీకరించి ఆనాటి నుంచి ఈనాటి వరకు నిన్ను పోషించి సంరక్షించి నిన్ను కాపాడుకుంటూ ఈ రోజున తన ఎదురు కూర్చోబెట్టుకున్నాడే ఆ తండ్రి. ఆ తండ్రి అంటున్నాడు. ఆ తండ్రి ఇంటికి మనము చేరాము. దేవుని మందిరం అంటున్నాడు. దేవుని మందిరములో అనగా ఆయన కుటుంబము సంఘాన్ని సూచిస్తుంది. ఇది సంఘాన్ని సూచిస్తుంది. ఇది జీవము గల దేవుని సంఘం అంటాడు. మళ్ళీ జీవము గల దేవుని సంగతం అంటే తన సన్నిధిలో స్పష్టముగా ఆయన మనతో కలుసుకునే మరి సన్నివేశం ఇది. సన్నిధి అంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు. సన్నిధి అంటే సత్యమైన నిధి. నిధి అంటే డబ్బండి. నిధి అంటే ధనమండి.
ఇది సత్యమైన నిధి, ఇది నిజమైన ధనం దొరుకుతుంది ఇక్కడ. ఈ లోకంలో వ్యర్థమైన వాటిని దగ్గరికి తీసుకెళ్తుంది, నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్ళి నిజమైనటువంటి ధనము దొరికే సన్నిధి ఇది. ఈ సన్నిధిలో ధనము తరగదు. సిమ్మిడలు కొట్టవు, తుప్పు పట్టవు, దొంగలు కూడా దొంగిలించరు. ఇటువంటి గొప్ప సన్నిధికి వస్తున్నా నీవు నేను మరి ఏ విధంగా ప్రిపేర్ అయ్యేస్తున్నాం? తండ్రి ఎదుట కూర్చుంటున్న మనము, తండ్రి ఇంటికి వచ్చిన మనము, తండ్రి దగ్గర ఉంటున్న మనము ఏ రీతిలో ఉంటున్నాం గమనించాలి ప్రియులారా. ఏదో కాలం వెళ్ళిపోతుంది అనుకుంటున్నావేమో, గడిచిపోతుంది అనుకుంటున్నావేమో. దేవుని కృప ఉన్నది కాబట్టి అయ్యగారు చెప్పినప్పుడు ఆయన ప్రేమను తిరిగి చూపి మరలా అంటున్నాడు కదా, ఆయన ప్రేమ శాశ్వతమైనది. నిన్ను క్షమించాడు, నువ్వు చేసిన తప్పులు క్షమించాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా నిన్ను కడిగి కుమారుడిగా స్వీకరించాడు. ఇంకా నీలో నాలో ఆ యొక్క మార్పు రాకపోయినట్లయితే, నీవు తప్పితే మాకెవరయ్యా? వాడెవడో చెప్పటానికి. ఆదాముకు దేవుడు చెప్పలేదా? ఆదాముకు దేవుడు చెప్పలేదా ఇది తిని దినమున నిశ్చయముగా నీవు? మరి చెప్పలేదంటావేంటి? భార్యకి చెప్పుండడా? వీడికి కూడా రహస్యాలు ఉన్నాయా? చెప్పాడు, భార్యకు కూడా చెప్పాడు. ఈ సత్యమైన నిధి అనే ఈ సంఘములో ఒక మాటను అంటాడండి. చూడండి, ఈ సంఘము ఏమంటున్నాడండి? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యము అనే స్తంభం మీద నిలబడ్డది ఇది. ఈ సంఘం ఏమిటంటే, చాలా సంఘాలు ఉన్నాయి లోకాల్లోనూ. కులానికో సంఘం, పనికొక సంఘం కదండి. చాలా సంఘాలు ఏర్పడిపోతున్నాయి ఇప్పుడు. కులానికో సంఘం అండి, జాతికి ఒక సంఘం అండి, అభిప్రాయానికి ఒక సంఘం. వీడు ఈ దౌర్భాగ్యుడికి ఒక అభిప్రాయం వస్తే దానికి ఒక సంఘం పెడుతున్నాడు వీడు. సంఘం అంటేనే అర్థం కాని ప్రజలు వీళ్ళు. క్రైస్తవులు కూడా ఆ విధంగా తయారయ్యారు ఈరోజు. సంఘాల మీద సంఘాలు, సంఘాల మీద సంఘాలు. 4 రోజులు ఇక్కడికి వస్తాడు, 4వ రోజున డివైడ్ అయ్యి ఇంకో సంఘం పెట్టేస్తాడు. సత్యం మీద ఆధారం అది, సత్యానికి స్తంభం అది. వాక్యము ఎట్లా చెప్తుంది? వాక్యం మీద ఆధారం చేసుకున్నటువంటి సంఘం మాత్రం కాదది. అసత్యమైనటువంటి సంఘాలు అనేకమైనవి ఉండొచ్చు. కానీ ఆయన పౌలు చెబుతున్నటువంటి ఈ సంఘం తిమోతితో ఏమంటున్నాడంటే, ఆ సంఘము సత్యమునకు స్తంభమును. స్తంభము అనే మాటల గురించి ఇంతకుముందు మనం ఒక వాక్యంలో నేర్చుకున్నాం. స్తంభం ఎప్పుడు మోసేదండి, భరించేదండి. స్తంభం ఎందుకు వేస్తారండి? పిల్లర్స్ వేస్తారు ఇంటికి. ఎందుకు వేస్తారు చెప్పండి? భరించదు అది. ఎంత వెయిట్నైనా, ఎంత భారాన్నైనా, ఎంత కష్టాన్నైనా ప్రతి దాన్ని తట్టుకుంటుంది స్తంభం. సత్యమైన యేసుక్రీస్తు నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ సమస్తాన్ని భరించుకునే స్తంభమైన. నీ యొక్క దీవెనలకు, నీ ఆశీర్వాదాలకి, నీ సమస్తమైన క్షేమానికి అది ఆధారమై ఉన్నది. గమనించుకో. దేవుని సంఘానికి వచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను కాదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలాగున్నావో చూసుకోవటం అవసరం అవసరత మనకుంది.
ప్రియులారా, కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఏ స్తంభము ఏ విధమైనటువంటి మరి పునాదిగా బురుజు అంటాడు. బురుజు అంటే విన్నారా ఎప్పుడన్నాను? బురుజు తెలుగు బాట. స్తంభాన్నే బురుజు అంటారు. బురుజు అంటే చాలా పెద్దదిగా ఉండేదాన్ని బురుజు అంటారు. ఆ స్తంభము మరి లోకంలో ఉన్న వాళ్ళు కట్టింది కాదు, అది పునాది మీద వేయబడిన సంఘము. ఒక పునాది వేయబడిన సంఘము, పునాది ద్వారా నిర్మింపబడినటువంటి సంఘం అది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 కూడా చదవండి. మరియు సమస్తమును ఆయన మీద ఆధారపడి ఉంది. ఇది ఎవరి మీద ఆధారపడి ఉందండి? ఆయన అంటే ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద ఆధారపడిన సంఘం ఇది. యేసుక్రీస్తు ఈ సంఘము కట్టినది, ఆయన మీదే ఆధారపడి ఉన్నది. రెండో అధ్యాయం 22 చూడండి. 2వ అధ్యాయము. స్వచ్ఛమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను మీరు గుర్తించుకోండి, ఈ సంఘం శాశ్వతమైంది కాదు. ఈ రోజున ఏదో టీవీ రాజు ఏదో 4 కూర్చోబెట్టుకుని ఏదో ఏర్పాటు చేసింది కాదు. ఈ సంఘం ఎవరు కట్టారు? ప్రభు ద్వారా నిలబడినటువంటి సంఘం ఇది. ఒక మాట మళ్ళీ చదవండి. ఆ మాట 21. క్రీస్తే మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను తర్వాత ప్రతి కట్టడము, ఇవి కట్టడమే, ఇవన్నీ కట్టడాలే. దీంట్లో ఉన్నాయన్నీ ఎవరండి? కట్టబడ్డాము. మనము కట్టబడ్డాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి. ఒక్కట సజీవమైన రాళ్ళుగా కట్టబడి ఉంటామని చూడండి. 2వ అధ్యాయమా? పోయినసారి ధ్యానం చేసినాం అదే. దేవునికి అనుకూలమునగు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన ఉండునట్లు ఉండి ఆత్మ సంబంధమైన కట్టడములుగా కట్టబడిన వారం మనం. అలా కాకుండా కట్టకోకుండా పరిగెత్తుకొచ్చేసావేమో. మేలులు వచ్చేస్తాయి, నాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయని. నిన్ను కట్టడానికి యేసుక్రీస్తుని బలి చేశాడు సిలువ మీద. నిన్ను కట్టడానికే ఆయన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి నువ్వు ఎంత విలువ ఒక్కసారి గమనించుకో. దేవునికి ఎంత విలువ గలవాడివో, గలవాడివో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ రాయి, ఈ కట్టడము ఎప్పుడూ జీవించాలని ఆయన కుమారుని సహితము బలి చేశాడు. ఆయన అపోస్తుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి కట్టడమైన నీ గురించి మాట్లాడుతున్నాడు. గమనిందాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటాడు. కొంచెం తొందరగా వెళ్దాం, 4 మాటలు. ఇప్పుడు 11 ఒక్కరు చదవండి. వేయబడినది తప్ప వేయనేరడు.
ఆ పునాది ఎవరండి? యేసుక్రీస్తు. బండ మీద కట్టినటువంటి ఇల్లువు నువ్వు, బండ మీద కట్టినటువంటి కట్టడానికి నువ్వు. కట్టకపోతే పడిపోతావు. బండ మీద నువ్వు కట్టలేదనుకో పడిపోతావు. బండ మీద కట్టుకోవాలి. మత్తయి సువార్త 7:24 అంటాడు ఆయన. 7:24 మత్తయి సువార్త. ఈ మాటలు విని బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు అవుతావు, లేకపోతే బుద్ధిహీనుడివే. లేకపోతే బుద్ధిహీనులమే మనం. మన పితరుడైన ఆదాములకు బుద్ధిహీనులం అయిపోయినాం. ఆదాము స్వభావం మనలో ఉండిపోయింది. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు జీవం మనలో లేదు. ఆయన మీద కట్టబడ్డామని చెప్పుకొని ఆయనకు బయట కట్టబడుతున్నాం మనం. పౌలు గారు అదే చెప్పదలుచుకున్నాడు తిమోతికి. నువ్వెవరో గుర్తు చేసుకో. ఇంకో మాట అంటాడండి, కొలసీలకు రాసిన పత్రిక 1:18 చాలా సార్లు చదువుకుందాం ప్రియుల తొందరగా. నిన్ను ఎలా కట్టాడు, ఎందు నిమిత్తం చేశాడో తెలుసా? ఎలానగా 1:18 సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. శిరస్సు ఎటు తిరిగితే అటు తిరగాలి. శిరస్సు అటు తిరిగి నువ్వు వెనక్క నడవ. నువ్వు ఎవడన్నా నడుతాడా? శిరస్సు ఎట్టుంటే అటే నడాలి. మరి నీ నడక ఎలాగుంది? ఆయనకి విరుద్ధంగా ఉంది. వెనక నడుస్తున్నావు, తల ఎగరకుంది. ఎంత జంతువులు మనం. దేవునికి విరుద్ధంగా జీవితంలో దౌర్భాగ్యపు బతుకులు మనవి. అనేక మంది ఈ యొక్క ధన్యత ఎరక్క అనేక మంది లోకములో అనేక విషయాల్లో ఇటు గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చినప్పుడు ఆ విధంగా కట్టబడే స్థితిని మనం కోల్పోతున్నాం. మనం ఆ కట్టుకునే జీవితాన్ని కోల్పోతున్నాం. మనకు మనమే మన జీవితాలని నాశనం చేసుకుంటున్నాం. ఇంకో మాట ఉందా మా కింద చదువు. ఆయనకు అన్నిటిలో మాట గుర్తు చేయడానికే చదివించాను. ఆయనకు ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు అన్నిటిలోనూ ప్రాధాన్యత ఉండాలి. నీ బ్రతుకులు చాలా ప్రాధాన్యతలు ఉంటాయి. మన బ్రతుకుల్లో పొద్దున్న అయితే సాయంత్రం వరకు మనకు ప్రాధాన్యత లేదు. అరే ముఖ్యమైనది ఉందండి, ముఖ్యమైనదంట అది. నిన్ను ముంచేది ముఖ్యమైనది కాదది. నీ బ్రతుకును ముంచేది ముఖ్యమైనది దేవుని సన్నిధి. దీనికి ప్రాధాన్యత ఇయ్యి. నువ్వు అన్నిటిలోనూ ప్రభువుకు ప్రాధాన్యత ఇయ్యి. నీ బతుకు ప్రభువు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నీ బతుకు ప్రజ్వరిల్లుతుంది, అభివృద్ధి పొందుతావు. నువ్వు చదువమ్మా. ఆది అయ్యుండి ఆది సంభూతుడైన ఆయన లేచి ఎప్పుడు సంభవించి ఉన్నాడు. నీ పక్కన ఉన్నాడు. నిన్ను కట్టడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. కానీ మనం ఎక్కడైనా పడిపోతున్నామేమో కనుక జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి. చాలా మాటలు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12:12 13 ఎలాగు శరీరము ఏకమై ఉండెనో అనేకమైన అవయవములు మన శరీరము కలిగి ఉన్నదో ఉన్నను ఒక్క శరీరము ఎంత కలిస్తే ఏమిటండి? ఒక్క శరీరం అనే సంఘం ఇది. అది గుర్తుంచుకోండి. ఇది ఒకే శరీరము. క్రీస్తుకి అనేక అవయవాలు. మనం అది క్రీస్తు శరీరం అనే అవయవం.
కనుక దీనిలో ఇంత ప్రాముఖ్యత తీసుకుని నిన్ను కడితే నువ్వు ఎలాగ బ్రతకాలో ఎలాగుండాలో కదండి. అంత బాగుందండి, చేయి పడిపోయింది, నాకు చెయ్యి పడిపోయిందండి అంటాడు. ఎందుకు పడిపోయింది? నీ అవయవం చెయ్యి ఎందుకు పడిపోయింది? చెయ్యి బలహీనత పడిపోయింది. అది ఉండవలసిన రీతిలో, దానికి ఇవ్వాల్సిన పోషణలో, దానికి ఇవ్వాల్సిన రీతిలో నీవు దాన్ని ఉపయోగించలేదు ఆ చేతిని. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, ప్రియులారా, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగిస్తున్నావు నువ్వు. దేవుని కాకపోతే పాపం అంటే నేనేం చెడ్డ పనులు చేస్తున్నానండి, నేను చాలా మంచివాడిని అనుకోవచ్చు నువ్వు. కానీ ఎవరికి ఉపయోగించట్లేదు నీ చెయ్య? దేవుని సేవకు ఉపయోగట్లేదు, దేవుని పనికి ఉపయోగపట్టలేదు నీ అవయవం. నీ పొట్టకూటు కోసమో, నీ బ్రతుకు కోసమో, నీ పిల్లల బ్రతుకు కోసమో, నీ జీవితం కోసం ఉపయోగపడవచ్చు. నిన్ను కట్టుకున్నాడే ఒక ఆయన, ప్రాణాన్ని పెట్టి కట్టుకున్నాడు ఆయన, ప్రాణాన్ని ఇచ్చి కట్టుకున్నాడు ఆయన. ఎన్ని ఆశలు పడ్డాడు పాపం కదండి. అన్నాడు ఆదికాండంలో అన్నాడు, నరులను చేస్తున్నందుకు ఏం చేశాడంటే ఆయన సంతాపమునొత్తి హృదయములో నొచ్చుకున్నాడట. ప్రభు కూడా ఈరోజు నొచ్చుకుంటాడు, నా ప్రాణాన్ని పెట్టాను ఈ దౌర్భాగ్యుల కోసం కదండి. ఇందా దౌర్భాగ్యులు అంటే అయ్యగారు చెప్పాడు ఒక మాట, గుర్తుందో లేదో? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17లో దౌర్భాగ్యులు ఎవరో దేనికోసం ప్రోగులాడుతున్నారు? వాళ్ళు దరిద్రం కోసం అండి, ధనం కోసం కాదు నేను అంటున్నాను. నేను దేనికోసం ప్రోగులాడుతున్నారు వాళ్ళు? దరిద్రం కోసం. దౌర్భాగ్యుడు అన్నాడు, దరిద్రుడు అన్నాడు. నీకు దిక్కు లేదు, అది దిక్కు అనుకుని నువ్వు సంపాదిస్తున్నావేమో, అది దిక్కుంటుందని చెప్పి నువ్వు ప్రయాసపడుతున్నావేమో. వీళ్ళారా, ఆదాము చేసిన తప్పు మనం చేయకూడదు. ఎక్కడ 33, 31 యోబు గ్రంథం 33, 31 అనుకుంటా. ఆదాము చేసినట్లు దాసములు దాచిపెట్టుకుని భయపడి, కుటుంబం అంటే ఏమనుకుంటున్నారు? మీ ఇల్లు కాదండి. ఏ ఇల్లు? దేవుని ఇల్లు. దేవుని సంఘానికి రాడాడు, భయపడిపోతాడు. జడిచి మౌనముగా నుండి వెళ్ళక ద్రోమ్ములో నా పాపమును దాచుకొని ఎడలా వేషధారి జీవితం జీవించేవాడిని అవుతాను నేను. దేవుని సంఘానికి వస్తున్నాం మనం, దేవుని సంఘం ఏమైందో విన్నాం మనం. అది సత్యములకు ఆధారము. క్రీస్తునే బండ మీద కట్టబడ్డది. ఆయన సజీవుడైతే మనలో కూడా సజీవ రాళ్ళుగా చేసుకుని ఒక కట్టడముగా మనల్ని కట్టాడు. తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి పరిశుద్ధులుగా చేశాడు. మనమే ఆయనకి ఆలయముగా ఉండాలని ఆశించాడు. మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మనం మరి ఏ విధంగా మహిమపరుస్తున్నాం? మనం కాలక్షేపంకి వెళ్ళొస్తాం చూడు, టైం పాస్ అవుతుంది. చాలా మందికి ఏమవుతుందండి? టైము పాస్ అవుతుందంట. పాస్ అవ్వకోకుండా పాడైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. టైం పాస్ అవ్వలేదని చెప్పి పాస్ చేసుకుని పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. నువ్వు పాస్ చేసుకోవాల్సిన లేదు, నిన్నే పాస్ చేసేస్తాడైనా, నిన్నే గంటి పారేస్తాడు. నువ్వేమో పాస్ చేసుకోవాల్సిన లేదు, నువ్వు బాధపడవసరం లేదు. ఆయన ప్రతీది చూస్తున్నాడు నిన్ను, ప్రతి విషయంలో నిన్ను గమనిస్తున్నాడు ఆయన.
నీ ఆలోచన ఎలాగుందో, నీ నడవడిక ఎలాగుందో, నీ ప్రవర్తన ఎలాగుందో, నీ స్థితి ఎలాగుందో, నీవేమో ఉన్నావు ఆయనకు తెలుసు. నీ పక్కోడికి తెలియకపోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు. కొన్ని మాటలు చూసుకుందాం. మత్తయి సువార్త 13:23 విత్తనము గురించి చెప్తూ యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. అక్కడ ఒక మంచి మాట ఉంది. వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలింపవలెను. వింటున్నావు, నువ్వు ప్రతి వారం వింటున్నావు. పాసుకొస్తున్నావా లేకపోతే ఎందుకు వస్తున్నావు? నువ్వు ప్రతి వారం వింటున్నాం మన వాక్యం. అబ్బో క్రమం తప్ప మనం రావద్దని అంటలేదండి. మళ్ళీ ఇదొక బాధ. వస్తున్న మనం జీవితాన్ని సరి చేసుకోవాలి. వస్తున్న మనము దేవునిలో ఒక మందిరముగా కట్టబడాలి. ఒక సజీవమైన రాళ్ళుగా ఉండి ఈ క్రీస్తు జీవం కలిగినటువంటి కట్టడాలుగా మనం ఉండాలి. ఇక్కడ ఇది ఒక శరీరము కట్టడం. ఇది దేవుని కుటుంబం. ఇది క్రీస్తును ఆధారం చేసుకుని క్రీస్తు అనే స్తంభం మీద నిలబెట్టినటువంటి మందిరం ఇది. ఫిలిప్పీ 2:16 ఒక మాట ఉందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 మధ్యలో మన లోకంలో ఉన్నాం. మనం ఏం పట్టుకోవాలి ఇప్పుడు? జీవము కలిగిన వాక్యాన్ని పట్టుకో. కనబడుతున్నావా లేదు? అసలు మనం వెళ్తుంటేనే చీకటి వచ్చేద్ది. మనం దీనికి జ్యోతులేంటి? మనం వెళ్తుంటేనే చీకటి అయిపోతుంది. ఆ ప్రదేశం కూడా మారిపోద్ది. ఆ వెలుగు కూడా పోతుంది మనం వెళ్తుంటే. అంత గొప్ప వాళ్ళం మనం. జ్యోతి అయినటువంటి క్రీస్తును ఉన్నటువంటి కలిగిన వాళ్ళం మనం అండి. క్రీస్తు వెలిగించాడు. ఆయన ప్రకాశం మన మీద ఇచ్చాడు. మనము కూడా వెలగాలి. దేవుని దగ్గరికి వెళ్ళాడండి. ఎవరు? మోషే. ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నుంచి కొండ కిందకి వచ్చాడు మోషే. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చూడలేకపోతున్నారు. తెలుసా? నిన్ను చూడలేక వాళ్ళందరూ చెయ్యొడ్డెట్టుకోవాలి. కానీ ఇప్పుడు చెయ్యొడ్డుకోవట్లేదు. చెయ్యిని వేలిసి పెడుతున్నారు నీ కోసం. అదే దౌర్భాగ్యపు స్థితి అంటే. సరి చేసుకుందాం మనం. సమయం ఉంది ఇంకా. ఈ రోజు నీ సమయం ఇచ్చాడంటే నువ్వు సరి చేసుకోవటానికే. ఈ రోజు దేవుని సన్నిధికి నేను తెచ్చాడంటే నీ బ్రతుకుని బాగు చేసుకోవటానికే. నీ మీద ఇంకా ప్రేమ చూపుతున్నందుకే. కొన్ని మాటలు నేర్చుకుందాం. సమయానికి దేవుని కుటుంబానికి, దేవుని సంఘానికి, దేవుని సన్నిధికి రావాలి. చాలా మంది కూడా సమయం విషయంలో నేను చెప్పి నేను కూడా చెప్పడం మానేసిన. మీరు మంచోళ్ళే అనుకో, కాదని అంటలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక. సమయమును పోనిచ్చే వాళ్ళమే మనం. పాసగలమే. సమయాన్ని పోనిచ్చే వాళ్ళమే. గడిచిందా లేదా అని చూసుకుంటాం మనం బ్రతుకు. దినం గడిస్తే మనకు చాలు. రేపటి దినం గురించి ఆలోచిద్దామంటారు కదండి. దినం గడవాలి మనకి. ఎన్నిసార్లు దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు, ఆయన సన్నిధికి నిన్ను పిలిచినప్పుడు, నీ హృదయంలో ఆయన యొక్క ఆలోచనలు కలగజేసినప్పుడు ఎన్నిసార్లు నువ్వు సమయాన్ని పోగొట్టుకుని సద్వినియోగము అంటే ఏంటంటే
సత్యము పట్ల, దేవుని పట్ల వినియోగించుకోవాలి నీ సమయాన్ని. ఆయన ఇచ్చాడు. ఎన్ని దినాలో నీకు తెలియదు. ఇప్పుడు బాగానే ఉంటుంది. నేను బాగానే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నాకేమి లోటు లేదు, నాకు బాగానే ఉన్నానండి అనొచ్చు. కానీ ఏమన్నాడు ఆయన? గాలి మీద ఆవిరి లాంటి వాడు, కలిసిపోతావు. ఒకసారి ఆలోచించుకున్నావు. సమయాన్ని పోనిస్తున్నావా? సద్వినియోగపరుచుకో. సమయానికి రా దేవుని మందిరానికి, దేవుని మందిరానికి, దేవుని ఇంటికి, దేవుని ఇంటి కొరకు నువ్వు సమయానికి రా. సమయం విషయంలో నువ్వు పాటించకపోతే నువ్వెంత తప్పులు చేయకపోయినా నీతిమంతుడు కాదు. దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా దేవుని సన్నిధికి గౌరవం ఇవ్వాలో అది నీకు లేకపోయినట్లయితే నువ్వు ఎంత తప్పు చేయకపోయినా నువ్వు మాత్రం నీతిమంతుడు కాదు, పరిశుద్ధుడు కాదు. ఒక మాట ఉంది, చదువుకుందాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడు. అజ్ఞానులు అంటే ఎవరండి? అజ్ఞానులు చెప్పండి. జ్ఞానం లేని వారు కాదండి. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఏంటి? అజ్ఞానులు అంటే క్రీస్తుని ఎరగని వాళ్ళు. అజ్ఞానులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? లోకంలో బ్రతకడం జ్ఞానం ఏంటి? జీవించడం ఒక జ్ఞానమా? పనికిరాని ప్రతి జీవి బతుకుతుంది. నువ్వు జీవించడం ఏంట్రా? సమస్తం ఇచ్చాడు భూమి మీద. దానికి ఇచ్చాడు, నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వేదో బతకడం జ్ఞానం. భలే తెలివైనోడండి ఈయన, భలే సంపాదించాడు తెలుసా. ఎక్కడికి అంటాడు. జ్ఞానం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని లేనివాడు, యేసుక్రీస్తుని కలిగి బ్రతకని వాడు ప్రతివాడు అజ్ఞానే. ప్రతివాడు అజ్ఞానే. ప్రభువు ఎందుకు కట్టుకున్నాడు నిన్ను? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఆయన నిన్ను కూర్చోబెట్టాడు ఇక్కడ? అజ్ఞానము చదవమాట కాక జ్ఞానులే నడుచుకోవాలి. జ్ఞానుల వల్లే క్రీస్తుని నమ్మిన వారుగా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారుగా, ఆయన రక్తం ద్వారా కడగబడిన పరిశుద్ధుడిగా, విశ్వాసిగా నువ్వు జీవించాలంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించుకుందాం మన జీవితం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, తొందరగా వెళ్దాం, చదవండి. 4వ అధ్యాయం 5వ వచనం. సమయమును పోనీయక అది బయట చూస్తున్నారు నిన్ను. సంఘం వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు చూసావు, రోజు చూస్తున్నారు నిన్ను. అడక చూస్తున్నారు, నీ పడక, నీ జీవితం అంతా చూస్తున్నారు బయటోడు. వాళ్ళ కొరకు జ్ఞానులుగా బతకండి, క్రైస్తవులుగా బ్రతుకుదాం మనం. అది దేవుని లేఖనం చెప్తున్నది. రెండోది ఏంటంటే, అందరూ కూడి ప్రభువుని స్తుతించాలి, మహింపరచాలి, ఆత్మతో ఆరాధన చేయాలి కదండి. పాటలు పాడుతుంటే మా గొంతుకు నిక్కుంది, ఇవాళ పాడలే, గొంతుకు మూసేస్తాడు. ఇంకా మిమ్మల్ని అంటలేదండి, వాడు అంటున్నాను నేను, మిమ్మల్ని కాదు, మంచోళ్ళు మీరు అందరం కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మాట అంటాడు ఆయన, ఒకడునొకడు కీర్తనలతోనూ పాటలతోనూ హెచ్చరించుచు నాన్న చూసావా, నేను చూసావా డాడీ అంటాడు. వచ్చి ఇంటికి వచ్చి ఏమంటాడాడు కొడుకు తండ్రిని? ఏమంటాడండి? తండ్రి దగ్గరికి వచ్చినప్పటికి, డాడీ చూడు నేను ఎంత సంపాదించాను కదండి. తండ్రి మెచ్చుకోవాలా లేదండి? తండ్రి కొడుకుని మెచ్చుకోవాలా లేదా? మెచ్చుకోవాలి వాడి పనిని చూసి. మనము తండ్రి సిగ్గుపడుతున్నాడు మనం చూసి, తండ్రి నొచ్చుకుంటున్నాడండి మనం చూసి.
మనం ఏ రీతిలో బ్రతుకుతున్నాం? ఆరాధిస్తున్నామా? ఆరాధన చేసినప్పుడు అసలు ఏమి బయట నుంచి ఒక చిన్న మాట కూడా వినపడని పరిస్థితుల్లో మనం మనముగా ఆరాధించాలి. పాటలతో, కీర్తనలతో నేను పాడతాను. పాట అంటే మరి 10:30కి సహవాసం అంటే మనం ఎన్ని గంటలకు వస్తాం? మనమే చెప్పేద్దాం హృదయపూర్వకంగా. చాలా ధైర్యవంతులు మనం. దీంట్లో ధైర్యవంతులు అండి. అబద్ధాలు చెప్పడంలో ధైర్యవంతులు మనం. చాలా గొప్పవాళ్ళం మనం. గమనిద్దాం ప్రియులారా. దేవుని మందిరమును స్తుతించకపోతే ప్రభువుని స్తుతించడానికి నీకు అర్హత ఇచ్చి అది అవకాశం ఇచ్చినప్పుడు స్తుతించకపోతే అది మహింపరచకపోయినట్లయితే నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నది ఎంత లాసో తెలుసా? నీ బ్రతుకులో నువ్వు పోగొట్టుకున్నది ఎలాగో తెలుసా? ఆయన ఇంటికి నిన్ను చేర్చుకున్నాడే, కుమారుడిగా స్వీకరించాడే, ఆయన ఇంట్లో చేర్చుకున్నాడే, ఆయన సంఘములో స్థానం ఇచ్చాడే, ఆయన సంఘములో ఆయన కుమారుడిగా కుమార్తెగా నిన్ను కూర్చోబెట్టాడే. ఆ అర్హత కోల్పోతున్నావు నువ్వు. మూడవది, పూర్ణ హృదయముతో ప్రభువుని ఆరాధించాలి. ఆరాధించండి ఒకళ్ళు ఉండాలి ఇక్కడ. ఆయన ఆరాధించాలి కానీ మనం ఏంటంటే, ఆరాధించేవాడు ఎట్లా ఆరాధించాలి? ఈ కార్యక్రమం అంతా ఆరాధన అనుకోండి, కానీ ఆరాధన అనేది ఎట్లాగంటే ఆరాధన అనేది సమర్పించుకుంట అర్పణది. అర్పణ జీవితం. నువ్వు మా పట్ల చేసిన మేలులు, మా పట్ల చేసిన పనులు, మా జీవితంలో మా బ్రతుకులో చేసిన కొరకు నేను వెలుగెత్తి నిన్ను ఆరాధిస్తానయ్యా. యోహాను సువార్త 4:24 ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. సత్యముతోనూ ఆరాధించాలి కదా ప్రియులారా. ఎక్కడ ఉంటున్నాం మనం? దేవుని సంఘానికి వచ్చి ఏ విధంగా బ్రతుకుతున్నాం? 4వదిగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం ఏంటంటే ఈ పక్క వాళ్ళతోటి ఏమైపోనే వాళ్ళు నాకెందుకండి, వాళ్ళ సంగతి మనకెందుకు? మన మనసంతా ఇక్కడ లేదు కాబట్టి మనకు అన్నీ వినపడతాయి. లీనమైపోతారన్నారు చూడండి. మనం అప్పుడప్పుడు లీనమైపోతాం ఒక్కొక్కసారి. దేంట్లోనా చేయటాను కదండి. అసలు బయట వాళ్ళు మాట్లాడిపోవడం మనకే. బయట ఏం జరుగుతుందో తెలియదు, నువ్వేం చేస్తున్నావో తెలియదు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వేరే దాని మీద మనసు పెట్టినావంటే నువ్వు ఇక్కడ లీనమవట్లేదు. ఇక్కడ దేవుని సన్నిధి. చాలా హైందవ సహోదరులు అంటాడు లీలాలు అంటాడు. ఎన్నారో ఎప్పుడైనా లీలాలు అనే మాట మీరు? నేను దాని గురించి వివరించను కానీ లీలలు అంటే మమేకమయ్యుట. లీలలు అంటే ఏమిటండి? మమేకమై మరిచి కలిసిపోవుట. ఇక్కడికి వస్తే దేవునితో కలిసిపోవాలి నువ్వు. ఇక్కడ నాకు ఏమి కనపడదు, నా ఇల్లు ఎక్కడ, అది నాకు అనవసరం. నా తండ్రి ఇంటికి వచ్చాను, నాకు ఇక్కడేమి లోటు లేదు. సమస్త ఆశీర్వాదము, సమస్త దీవెనలు ఇక్కడే నా తండ్రి ఇంట్లోనే. నాకు నా తండ్రి సమృద్ధి కలిగిన దేవుడు, సమస్తమైన చేయగల దేవుడు. నా తండ్రి సమస్తము నాకు ఇస్తాడు. ఇక్కడే నాకు మంచి సంతోషం, సమాధానం అని ఉండాలి. దావీదు ఏమన్నాడు తెలుసా? కీర్తన 27:4 ఒక్కసారి చదివండి తొందరగా. వరము అడిగి తిని దాన్ని వెతుకుతున్నాడంట. అడిగాడు. ఏమని అడిగాడు? ఒక మూట అన్నాడా? ఒక ఇల్లు అన్నాడా? ఏమడిగాడండి దావీదు? ప్రసన్నత చూడాలట. ఏంటండి అది? ప్రసన్నత. లీనమైపోతాడు ప్రసన్నత చూసేవాడు కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బాగా తినొస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసన్నత చూడంగానే
ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ప్రశాంతంగా నిద్రపోతారు ఇక్కడికి వస్తే. ఇంటికంటే పిల్లలు గిల్లలో పగిలించేది పడుతుంది, ఇక్కడైతే ప్రశాంతత దొరుకుతుంది. 2-3 కునుకులు లాగేస్తారు ఇక్కడికి వచ్చినాక. ప్రశాంతత. ప్రియులారా చదవమ్మా. ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు ఉండగోరుచున్నాను. మనము రావాలంటేనే మనకు కష్టం, రావాలంటేనే కష్టం. ఇంకా మనకెక్కడ ఉండగోరటం, ఇంకా మనకి దాన్ని దేవుని సన్నిధికి రావడానికే మనకు చాలా కష్టం, బాధ. 1 గంట ముసలోడు అట్టుకున్నాడంటే ఇదిలి పెట్టాడండి బాబా, తలెంటుకులేడా ఇదిలి పెట్టాడు. చూస్తున్నా టైం, ఇప్పుడు నేను కూడా చూస్తున్నానులే, తిట్టి వెళ్ళినని చాలా మంది ఉన్నారు. కనుక ప్రియులారా తొందరగా వెళ్దాం. కనుక గమనిద్దాం, మనం ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఆ దావీదుకి కలిగినటువంటి ఆ యొక్క ఆశ, ఆ యొక్క వరము మన జీవితంలో మనం ఉండాలి. ఆ ప్రసన్నతలో మనం కూడా అనుభవించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆ గొప్ప ధన్యత నాకు ఉందని నీ జీవితంలో, నా జీవితంలో ఎరగాలి. వాక్యాన్ని వినాలి, విని శ్రద్ధగా వివేచించాలి వాక్యాన్ని. చాలా మంది వింటారు, విని ఏం చేస్తారంటే మర్చిపోయి మోసపోతారట. మర్చిపోవడం ఒకటే కాదు, మర్చిపోవడం ద్వారా దొరికేది ఏంటి నీకు? మోసం. అపవాది మోసం చేస్తాడు. దేవుని వాక్యం నీ హృదయంలో నీ దగ్గర ఉండకపోతే అపవాది 5 నిమిషాల్లో 5 సెకండ్లోనే నేను మోసం చేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవట్లేదు, విన్న వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నావు నువ్వు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం. ఇంకా 4 మాటలు ఉన్నాయి, 4 మాటలు ధ్యానం చేసి ముగించేద్దాం. అదే అమ్మా చదువు. అంగీకరించి సంగతులు అలాగా ఉన్నాయో లేదో ప్రతిదినం పరీక్షించుకోవాలి. బైబిల్ బలి అట్టుకొచ్చేస్తుంది అక్క, బలి భక్తి ఎక్కువ, దాని తీదు ఇదండి, అది ఓపెన్ చేయదు. ఇక్కడ ఆశీర్వాదాలు ఎగిరిపోతాయి. బైబిల్ తీదు దేవుని సన్నిధికి వస్తేనే, మోయడానికి మాత్రం బాగానే ఉంటుంది. ప్రియులారా గమనించుకోండి, మనల్ని బాగు చేసేది దేవుని వాక్యం అండి. మన బ్రతుకులు సరిచేసి దేవుని వాక్యం. దేవుని వాక్యం లేకపోతే మన జీవితాలే లేవు. ఆ వాక్యమే నిన్ను ఆదరించేది, నిన్ను కలగజేసింది, నిన్ను పోషించేది, నిన్ను సంరక్షించేది. ఆ వాక్యం పట్ల నువ్వు అశ్రద్ధ చూపినట్లయితే నువ్వు ఏ ఆశీర్వాదాలు పొందుతావు, ఏ దీవెనలు పొందుతావు నువ్వు? ఇంకో మాటను చూసుకుందాం. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఇక్కడికి వచ్చారంటే నేను తండ్రి దగ్గరికి వచ్చాను. ప్రార్థన చేయటం అంటే అడుగుట అని అర్థం. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ప్రార్థన చేయటం అంటే అడగటమే. ఇక్కడికి వచ్చిన తర్వాత సన్నిధిలో కూర్చున్న తర్వాత వచ్చిన వెంటనే కూర్చుంటారు. ఇలా లెక్కెడతారు, ఇలా చూస్తారు. అయ్యా నన్ను సజీవు లెక్కలో ఉండి ఈ దేవుని సన్నిధికి తెచ్చావా, ఇయ్యాల సన్నిధికి తెచ్చావు. చాలా మంది రాలేకపోయారయ్యా, లేరు వాళ్ళు, నన్ను ఉంచావు అని ఒక్కసారైనా, ఒక్క నిమిషమైన ప్రార్థన చేసుకునే వాళ్ళు వచ్చినవన్నీ ఎంతమంది ఉన్నామా చెప్పండి, గమనించండి. నేను అంతే చెప్తున్నానంతే. నువ్వు దేవుని సన్నిధికి తండ్రి ఎదుటికి వచ్చినావు, దేవుని సన్నిధికి వచ్చినావంటే వెంటనే మోకరించి, ప్రభువా నన్ను తెచ్చావయ్యా. నువ్వు ఆయన తెచ్చాడు, నువ్వు రాలేదు, ఆయన తెచ్చాడు దేవుని సన్నిధికి. నేను ఆయన కూర్చోబెట్టాడు నిన్ను ఇక్కడ సజీవ లెక్కలో ఉండి. కృతజ్ఞత చెప్పుకోవడానికి సిగ్గు మనకి. గమనించండి, వివరించడానికి సమయం లేదు. కృతజ్ఞత కానుకలు చెల్లించాలి. చూడండి ఆ మాటని అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో చూసుకుందాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. అత్యాశతో పేతురు కోసం ప్రార్థన చేశారు.
నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? దేవుని సన్నిధికి వచ్చి ఎవరు కష్టాల్లో ఉన్నారు? నీ ఇంటి పక్కోడు ఉన్నాడా? నీ వాడు ఉన్నాడా? ఎవరున్నారు కష్టాల్లో? వాళ్ళ కోసం నీ ఆసక్తి ఏది? దేవుని సన్నిధికి వచ్చి తండ్రి ఎదురు బతుమాలుకునే స్థితి నీ జీవితంలో ఎక్కడున్నది? అదే దేవుని సంఘంలో నువ్వు ఎలా ప్రవర్తించాలో అన్నాడు. చూసావా? ఇదే ప్రవర్తించటం అంటేనే. ఇంకో మాట నేర్చుకుందాం. కృతజ్ఞతా కానుకలు చెల్లించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. 100వ కీర్తన 4వ వచనం. తొందరగా చదవాలి. కీర్తన ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. కృతజ్ఞత కానుకలు దేవునికి ఇవ్వటం అంటేనే బాధ. ధన్యత ఎక్కడని తెలుసా అండి? తీసుకోవడంలో లేదు. దేవుని దగ్గర నుంచి అన్ని తీసుకుంటాం మనం. దేవునికి ఇవ్వటానికి మాత్రం చేతులు రావు మనకి. ఏం ఆశీర్వాదాలు వస్తాయండి మనకి? సంఘ కార్యక్రమాలన్నిటిలోనూ పాలుపంపులు పొందాలండి. అన్నిటిలోనూ పాలుపంపులు పొందాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం చూడండి. 14 మొదటి కొరింథీ 14:40. అపేక్షించుడి, కనుక ఆపేక్షించాలన్నాడు. కోరుకుండాలి. నీకు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడంటే మాట్లాడతాను, దేవుడు అవకాశం ఇస్తే చదువుతాను, దేవుడు అవకాశం ఇస్తే ఆరాధన చేస్తాను, దేవుడు అవకాశం ఇస్తే పాట పాడతాను, దేవుడికి అవకాశం ఇస్తే ఈ పని చేస్తాను. లేకపోతే ఏమీ లేకపోతే ఆఖరిని అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను అంతా పరిచర్య చేస్తాను. దేవుని ఇల్లు అండి ఇది, దేవుని కుటుంబం ఇది. నీ తండ్రి మెచ్చుకోవడానికి ఇక్కడ రావాలి, నీ తండ్రి నిన్ను ఆశీర్వదించడానికి రావాలి, నీ తండ్రి దీవెనలు పొందడానికి రావాలి ఇక్కడికి. ఒక మాట చదువుతాను చూడండి. ఇంకొక మాట 1 పేతురు 4:10. పరిచర్య చేసుకోవాలి. ఒకరి కోసం ఒకరు పరిచర్య చేసుకోవటానికి దేవుడు ఇల్లుగా కట్టాడు నిన్ను. క్షేమకరమైనది సంఘక్షేమం చూడాలి. నీ జీవితంలో నువ్వు కొరకు నా కొరకు బ్రతకటానికి కాదు నిన్ను చేసింది కదండి. ఆయన నిన్ను ఎందుకు ప్రేమించాడు? నన్ను ఎందుకు ప్రేమించాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. 3:16 మొదటి పత్రిక. ఆయన మన నిమిత్తము తన రక్త ప్రాణమును పెట్టాను గనక ఇందువలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనగోరుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులు. ప్రాణం పెట్టమంటే నువ్వెందుకు పెడతావు కానీ కనీసం ఒక 1/2 లీటర్ రక్తం ఇమ్మన్నా ఇవ్వలేము మనం. భయం. మొన్నే జ్వరం వచ్చిందండి. మొన్నే జ్వరం వస్తే పోతున్నావా? జ్వరం వస్తే పోతున్నామా? మనం బతుకుతున్నాంగా. సచివుడికి ఒక 1/2 లీటర్ రక్తం ఇవ్వడానికి వెనకం చేసేస్తాం మనం. ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము. బాధ్యత నీకది. నువ్వు చేయకపోతే నీకు ఆశీర్వాదం రాదు. బైబిల్ అంతా కూడా వాగ్దానంలో చూసినట్టు కలిగినటువంటి ఆశీర్వాదాలండి. బైబిల్ అంతాను నువ్వు ఇది చేస్తే ఇది ఆశీర్వాదం వస్తుంది, నువ్వు ఇలాగుంటే అలాగ వస్తుంది. ఏదో దీన్ని ఎగ్గొట్టేసి దీన్ని వచ్చేయాలని చేయి సాపుకుని కొంగు సాపుకుని పరిగెత్తి రావు. ఇంకో మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తిమోతి గురించి అంటున్నాడు. సంఘం గురించి ఒక చింత ఉండాలండి. చింత అంటే ఏంటండి? చింత అంటే ఏంటి చెప్పండి, మీరు చెప్పండి, ముగించేస్తున్నాను నేను. చింత అంటే ఏంటి? బాధ, ఆలోచన.
సంఘం ఇలాగుంది. ఎలాగ అభివృద్ధి అవుతుంది? మన ఆయన ఇల్లు ఎలాగ అయిపోయారు. ఇక్కడికి వచ్చి కూడా సంసారానికి వచ్చి మీ బాబు గురించి ఆలోచించావే? ఇక్కడికి వచ్చి మీ బాబుల గురించి ఆలోచించావే? నిన్ను కని పోషించి సంరక్షిస్తున్నటువంటి తండ్రి కుటుంబం గురించి ఆలోచించిన నువ్వేం కొడుకు? నీకు చింతుందా సంఘం పట్ల? దేవుని సంఘం పట్ల చింతుందా నీకు? అయ్యో, నా సంఘం ఈ పరిస్థితిలో ఉందా? నా తండ్రి ఇల్లు ఈ విధంగా ఉందా? నా తండ్రి కుటుంబం ఈ విధంగా ఉందా? నా వంతుగా నేను కావలసిన నా తండ్రి ఇంటికి సహాయం చేసి ఈ ఆలోచన కలిగి సన్నిధిలో ప్రార్థన చేయటమో, లేకపోతే దాన్ని ఏ విధంగా చేయాలన్న నాకు సాయశక్తుల ఏ శక్తిని, బలాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇచ్చాడో దాని ప్రకారం నా తండ్రి ఇంటిని నేను బాగు చేసుకుంటాను. అటువంటి చింత ఉండాలి. తిమోతికి ఉందా చింత? తిమోతికి చింత ఉంది కాబట్టి ఫిలిప్పీ పత్రికలో మాట్లాడుతున్నాడు పౌలు గారు. అక్కడ ఆఖరిగా రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. ఇది చాలా మంచిదండి, కానీ మనకు తెలియదు. ముద్దు పెట్టుకోమంటే ముద్దు పెట్టుకోవడం కాదండి. ఒకడినొకడు మిలాఖత్ అంటాడు హిందీలో. మిలాఖత్ ఎప్పుడైనా చూసారో లేదో? ఊరి నుంచి కొత్తోడు వచ్చాడనుకో, ముస్లిమ్స్ బాగా చేస్తారు సహోదరులు. మిలాఖత్ అంటే ఏంటండి? హత్తుకోవటమే ముద్దు. ఇప్పటికీ ఆర్సీఎం చర్చిల్లో చాలా వాళ్ళు ఇలాగ హత్తుకుని తర్వాత ముద్దు పెట్టుకుంటారు. ఇప్పటికీ కూడా కొన్ని చర్చిల్లో నేను చూసిన. ఏమంటున్నాడు ఇక్కడ? పెట్టుకుని పవిత్రం కాని ముద్దులు కొన్ని ఉన్నాయన్నమాట. అయితే ఆయన పవిత్రమైన ముద్దు అన్నాడంటే పవిత్రం కాని ముద్దులు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని ముద్దు పెట్టుకుని అది మనకు చేత కాదు. అయిపోయిందా? చలో, మన పని అయిపోయింది, టైం అయిపోయింది. ప్రియ సహోదరి, సహోదరుడా, మనమందరము కలిసి ఒకే ఇల్లు, ఒకే గృహము, ఒకే సంఘము, ఒకే శరీరము, సజీవమైన రాళ్లుగా దేవునికి మందిరముగా కట్టబడ్డాము. ఇది సత్యమునకు ఆధారమైనది, స్తంభమైనది. ఇది యేసుక్రీస్తు ద్వారా కట్టబడిన ఇల్లు. నువ్వు ఒక్కసారి ఒక ఇంటి నుండి ఒక రాయి పోతుందంటే ఈ ఇల్లు ఎంత బాధపడుతుంది, ఆ రాయి ఎంత బాధపడాలి? అందరితో కలిసి మెలుసుకుని వెళ్ళవలసిన అవసరత ఉందని లేదు. నాకు అయిపోయింది, మళ్ళీ వచ్చే వారం కలుస్తాంగా, మళ్ళీ వచ్చే వారం వస్తాంగా, బతుకుతావో లేదో, ఉంటామో లేదో గమనించుకో ప్రియులారా. దేవుని సంఘానికి వస్తున్నటువంటి నీవు 10 విషయాలు జ్ఞాపకం చేసుకో. 10 విషయాలు జ్ఞాపకం చేసుకో. 10 విషయాలు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఈ 10 విషయాలు మన జీవితంలో మనం అన్వయించుకుందాం. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాడు, ఈ రోజున చెప్పుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, విన్న మాటలు విని మర్చిపోయి మోసపోయినట్లయితే నీకొచ్చేది దరిద్రమే. గాని విన్న మాటలు విని మర్చిపోకుండా నీ హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించినట్లయితే నీ తండ్రి సర్వశక్తిమంతుడు, సకల ఆశీర్వాద కారణభూతుడు, సమస్తము నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు.
అట్టి ధన్యతలో మన అందరినీ ఆయన జ్ఞాపకం చేసుకుని గాక. ఆమేన్.